గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫైన్ బేగంలోని టాలీ విత్ జిఎస్టీకి సంబంధించి క్రియేషన్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ టాలీ గురించి మనం డిస్కషన్ తీసుకుందాం. క్రియేషన్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ టాలీ క్రియేషన్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ టాలీ. మనము టాలీలో గ్రూప్స్ అనేది ఏ విధంగా అనేది క్రియేట్ చేయాలని చూసుకుంటే కనుక మనకి ఈ టాలీలో నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అయితే మనం గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ మీద అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఈ టాలీ గ్రూప్స్ అని క్రియేట్ చేయడం అంటే అంత పాసిబుల్ కాదు. అయితే మనకి ఈ గ్రూప్స్ క్రియేట్ చేసే ముందు మనకి సింగిల్ వైజ్ 1 by 1 గ్రూప్స్ క్రియేట్ చేయడానికి సింగిల్ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే మనీ గ్రూప్స్ ఒకేసారి అట్ ఎ టైం అనేది గ్రూప్స్ క్రియేట్ చేయడానికి అనేది మనకి మల్టిపుల్ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. అయితే ఈ గ్రూప్స్ అనేది ఏ విధంగా చూసుకుంటే కనుక కేటీఎఫ్ టాలీ యొక్క స్క్రీన్ ఏమైనా చూసుకుంటే కనుక మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనకి బేసికల్గా మనకి 2 గ్రూప్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. అయితే దీంట్లో చూసుకుంటే కనుక మనకి 1 by 1 గ్రూప్స్ అని క్రియేట్ చేసినప్పుడు సింగిల్ గ్రూప్ అనేది ఉపయోగిస్తారు. అలాగే ఎట్ ఎ టైం అనేది గ్రూప్స్ అని క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ గ్రూప్స్ అనేది ఉపయోగిస్తారు. మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కేటీఎఫ్ టాలీకి వెళ్ళి KTF tally gateway of tally to account info లోకి వెళ్ళి account info to single or multiple groups. సింగిల్ ఆర్ మల్టిపుల్ గ్రూప్స్. మనము గేటిఎఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళి సింగిల్ ఆర్ మల్టిపుల్ గ్రూప్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి సెలెక్ట్ చేసుకోగానే మనకి గ్రూప్స్ క్రియేషన్ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా పెరుగుతుంది. సో మనం చూసుకుంటే కనుక కేటీఎఫ్ టాలీలోకి వచ్చి అకౌంట్ ఇన్ఫోలో మనకు గ్రూప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మన గ్రూప్స్ మీద అనేది క్లిక్ చేయగానే మనకి సింగిల్ గ్రూప్స్ అలాగే మల్టిపుల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో సింగిల్ గ్రూప్ మనము 1 by 1 ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే మల్టిపుల్ గ్రూప్స్ లో మనకి ఒకసారి అనేది గ్రూప్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక సింగిల్ గ్రూప్ లో హౌ టు క్రియేట్ సింగిల్ గ్రూప్ చూసుకుంటే కనుక మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే దీని యొక్క స్టెప్స్ అని చూసుకుంటే కనుక క్రియేటింగ్ ఏ సింగిల్ గ్రూప్ మనము సింగిల్ గ్రూప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి చూసుకుంటే కనుక దీని యొక్క స్టెప్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ go to gateway of tally to account info
true groups, true groups. Go to గేట్ లోకి వెళ్ళి అప్పుడు అకౌంట్ ఇన్ఫోలోకి మనం ఎంటర్ చేస్తే అకౌంట్ ఇన్ఫోలో మనము ఎంటర్ చేస్తే కనుక గ్రూప్స్ అనేది మన స్క్రీన్ అపేర్ అవుతుంది. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే క్లిక్ ది ఆప్షన్, create under single group, under single group, సో మనము గో టు లోకి వెళ్ళి అకౌంట్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్స్ అనేది మనకి స్క్రీన్ అపేర్ అవుతుంది. సో మనము ఈ గ్రూప్స్ లో మనకి స్క్రీన్ ఎందుకు ఉంది, ఏ విధంగా ఉందో మనం చెప్పుకున్నాము, సింగిల్ అండ్ మల్టిపుల్. సో మనం క్లిక్ ది ఆప్షన్ క్రియేట్ అండర్ సింగిల్ గ్రూప్. మనకి సింగిల్ గ్రూప్ లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ మన క్రియేట్ ఆప్షన్ అనేది మనం దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. సో అపేర్ అవగానే మనము నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏం చేయాలంటే ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది గ్రూప్, name of the group. Enter the name of the group. ఆ సింగిల్ క్రియేట్ గ్రూప్ లో మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్ అనేది మనము క్రియేట్ చేయాలి. సో నేమ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నేమ్ ఆప్షన్ లో మనం గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కనుక enter the alias, name if required. మనకి alias నేమ్ ఏదైతే ఉందో అది ఇఫ్ రిక్వైర్డ్ అయితే కనుక alias నేమ్ అనేది మనము ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి 100 గ్రూప్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ ది ఫీల్డ్ అండర్ from the list of groups, displayed in the list of groups displayed, select the parent group under which the group has to be classified. For example, indirect expenses తీసుకుంటాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటే కనుక క్రియేటింగ్ ఏ సింగిల్ గ్రూప్. ఫస్ట్ మనము గో టు గేట్వేఆర్ టాలీ ట్రూ అకౌంట్
ఇన్ఫో టు గ్రూప్స్లోకి వెళ్ళాలి. గ్రూప్స్లోకి వెళ్ళగానే మనకు కొన్ని క్రియేటింగ్ అండర్ గ్రూప్స్ మనకు వస్తుంది. సో క్లిక్ ది ఆప్షన్ క్రియేట్ అండర్ సింగిల్ గ్రూప్. మనకి గ్రూప్స్ మనకి సింగిల్ అండ్ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే మన సింగిల్ గ్రూప్స్లో మనకి క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఒక స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. ఆ స్క్రీన్లో నేము, అలియాస్ నేము, అండర్ అనేది ఉంటుంది. సో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ అనేది నేమ్లో మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ గ్రూప్లో ఫస్ట్ మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక అలియాస్ నేమ్ కూడా ఇఫ్ రిక్వైర్ అయితే కనుక మనం అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఇన్ ది ఫీల్డ్ అండర్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేడ్, మనకి అండర్ గ్రూప్ మీద క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది మనకి డిస్ప్లే చూపిస్తుంది. సో మనకి సెలెక్ట్ ది పేరెంట్ గ్రూప్, మనకి దానికి సంబంధించిన పేరెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ గ్రూప్ ని మనం అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కి అండర్ గ్రూప్ చూసుకుంటే కనుక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనము అండర్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, దాని యొక్క స్క్రీన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక మనకి సింగిల్ గ్రూప్ క్రియేషన్ యొక్క స్క్రీన్ అంటే ఈ విధంగా అనేది అపేర్ అవుతుంది. సో మనము గ్రూప్స్లో సింగిల్ గ్రూప్స్లో మనకి క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. దీంట్లో మనం వచ్చేసరికి గ్రూప్ క్రియేషన్, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నేమ్, మనం ఏదైతే గ్రూప్ అనేది క్రియేట్ చేసిన దానికి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము అడ్మినిస్ట్రేటివ్ expenses, administrative expenses. అలాగే నెక్స్ట్ వన్ అలియాస్ నేమ్, అలియాస్ నేమ్ రిక్వైర్ అయితే కనుక ఈ అడ్మినిస్ట్రేటివ్ దేనికి సంబంధించిందంటే ఆఫీస్కి సంబంధించింది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. అలాగే మనము ఈ ఎంటర్ చేయగానే నెక్స్ట్ అండర్ గ్రూప్ పడుతుంది. ఈ అండర్ గ్రూప్ లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి పేరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో దీనికి పేరెంట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి రిలేటివ్ గా మనం పెట్టుకుంటాం. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కి పేరెంట్ గ్రూప్ ఏదంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పేరెంట్ గ్రూప్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ మీద మనం ఎంటర్ చేయగానే క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెప్ట్ అని వస్తుంది. దీంట్లో ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ అడుగుతుంది. సో మనకి ఇది సేవ్ అవ్వాలంటే కనుక మనము క్లిక్ ఎంటర్ బటన్ మీద కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ మీద అనేది క్లిక్ చేస్తే కనుక మనకి ఎస్ అనేది సేవ్ అవుతుంది. సో కేవలం మనకి నో అనుకుంటే కనుక మనము కీబోర్డ్ లో ఎన్ బటన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే కనుక మనకి సేవ్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా, ఈ విధంగా సింగిల్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మల్టిపుల్ గ్రూప్ క్రియేషన్. మల్టిపుల్ గ్రూప్ క్రియేటింగ్. మల్టిపుల్ గ్రూప్ క్రియేటింగ్ చూసుకుంటే కనుక మనము ఏ విధంగా మన మల్టిపుల్ గ్రూప్ క్రియేటింగ్ ఏ విధంగా ఎంటర్ అవ్వాలంటే స్టెప్ 1 వచ్చేసరికి గో టు గేట్వే ఆఫ్ టాలీ టు అకౌంట్ ఇన్ఫో
టు గ్రూప్స్ టు గ్రూప్స్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు గేట్వేఆఫ్ ట్యాబ్లోకి వెళ్ళి అలాగే అకౌంట్ ఇన్ఫోలో సెలెక్ట్ చేసుకొని అలాగే గ్రూప్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి క్లిక్ ది ఆప్షన్ click the option create under multiple group. Create under multiple group. So next one, select all items under group. Okay, next one, enter the name of the group. Enter the name of the group. Enter the name of the group. ఈ మల్టిపుల్ గ్రూప్ క్రియేటింగ్ చూసుకుంటే కనుక మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు గేట్వేఆఫ్ టాలీ టు అకౌంట్ ఇన్ఫోలో టు గ్రూప్స్లోకి మనము ఈ విధంగా ఎంటర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక క్లిక్ ది ఆప్షన్ క్రియేట్ అండర్ మల్టిపుల్ గ్రూప్స్. మనం గ్రూప్లోకి ఎంటర్ అవ్వగానే దాంట్లో 2 గ్రూప్స్ అని చూపిస్తాయి. ఫస్ట్ వన్ సింగిల్ గ్రూప్, అలాగే నెక్స్ట్ వన్ మల్టిపుల్ గ్రూప్. మనం సింగిల్ గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేసిన ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం మల్టిపుల్ గ్రూప్స్ కావాలంటే మనం మల్టిపుల్ గ్రూప్స్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్రియేట్ ఆప్షన్ మీద మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. సో ఆ స్క్రీన్ మనం చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ అండర్ గ్రూప్స్. మనం పర్టికులర్గా ఒకే గ్రూప్ని సెలెక్ట్ చేయకుండా ఆల్ ఐటమ్స్ గ్రూప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది గ్రూప్ అనేది మనము ఇచ్చుకోవాలి. సో మనము ఏదైతే గ్రూప్ అనేది నేమ్ అనేది ఇస్తున్నామో దానికి అండర్ గ్రూప్ పేరెంట్ గ్రూప్ అనే దానికి ఎంచుకోవాలి. సో అది ఏ విధంగా చూసుకుంటే కనుక అలాగే మనకి మల్టిపుల్ గ్రూప్ క్రియేషన్ అనేది విధంగా స్క్రీన్ అనేది విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మనకి మల్టిపుల్ గ్రూప్ క్రియేషన్ స్టేట్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ అండర్ గ్రూప్ మనకి ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని ఉంటాయి. సో మనము ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్ ఐటమ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసరికి మనం గ్రూప్ అని క్రియేట్ చేయాలి. సో మనకి సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది గ్రూప్, అలాగే అండర్ గ్రూప్. మన సీరియల్ నెంబర్ ఫస్ట్ మనం క్లిక్ అవుతుంది. సో మనం ఎంటర్ చేయగానే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ దీంట్లో ఒక కాలం క్లిక్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి నెక్స్ట్ అండర్ గ్రూప్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ మనకి ఓపెన్ అవుతాయి. సో మనం ఈ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ సంబంధించింది పేరెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి పేరెంట్ గ్రూప్ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేయాలని కనుక స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అని మనం గ్రూప్ అని క్రియేట్ చేసాము. దీని యొక్క అండర్ గ్రూప్ పేరెంట్ గ్రూప్ చూసుకుంటే కనుక మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం పెట్టుకున్నాము. ఈ విధంగా మనం ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో అన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి దాని యొక్క అండర్ గ్రూప్స్ పేరెంట్ గ్రూప్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఈ విధంగా ఎన్ని గ్రూప్స్ అని ఇచ్చిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి ఎక్సెప్ట్ అని వస్తుంది. దీంట్లో ఎస్ఆర్ అని నో అని వస్తుంది. సో మనకి ఎస్ అయితే కనుక కీబోర్డ్ లో బై అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఇది సేవ్ అవుతుంది. ఒకవేళ మనకు నో అయితే కనుక కీబోర్డ్ లో నో ఆప్షన్ మీద ఎన్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఇది సేవ్ అనేది అవ్వదు. ఈ విధంగా మనము క్రియేటింగ్ గ్రూప్స్ లో మనము సింగిల్ గ్రూప్స్ అలాగే మల్టిపుల్ గ్రూప్స్ అనేది ఈ విధంగా అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే గ్రూప్స్ లో చూసుకుంటే కనుక డిస్ప్లే గ్రూప్స్ డిస్ప్లే గ్రూప్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిస్ప్లే గ్రూప్స్ ఈ డిస్ప్లే గ్రూప్స్ అనేది మనకి టాలీలో మనకి గ్రూప్స్ ఆప్షన్ లో చూపిస్తుంది. సో ఈ గ్రూప్స్ ఆప్షన్ లో డిస్ప్లే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఒకటి గ్రూప్స్ లెడ్జర్ సంబంధించి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ గ్రూప్స్ డిస్ప్లే గ్రూప్ లో ఇది చేంజెస్ చేయడానికి ఉండదు. ఓకేనా? సో ఈ డిస్ప్లే గ్రూప్స్ ఏ విధంగా ఎంటర్ అవ్వాలో చూసుకుంటే కనుక ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి go to gateway of tally, go to gateway of tally root account info root groups. Go to gateway of tally account info groups. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి click the option display option display under single group. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి select the name of the group required. Select the name of the group required. Group required from the list of groups displayed. From the list of groups under group
group displayed. ఓకేనా, మనం డిస్ప్లే గ్రూప్ లో చూసుకుంటే కనుక మనకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలంటే గో టు ఏటీఎఫ్ టాలీ త్రూ అకౌంట్ ఇన్ఫో త్రూ గ్రూప్స్. ఆ గ్రూప్స్ లో ఎంటర్ అవ్వగానే మనకి సింగిల్ అండ్ మల్టిపుల్ లెజర్స్ చూపిస్తాయి. సో సింగిల్ గ్రూప్ లో చూసుకుంటే కనుక సింగిల్ గ్రూప్ లో చూసుకుంటే మనకి క్రియేట్ అలాగే డిస్ప్లే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిస్ప్లే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయగానే మనకి ఏవైతే ప్రీవియస్ మనము క్రియేట్ చేసామో గ్రూప్స్ క్రియేట్ చేసామో దాని యొక్క స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఆ స్క్రీన్ ఏ విధంగా చూసుకుంటే కనుక మనకి డిస్ప్లే గ్రూప్స్ అనేది ఏ విధంగా అనేది ఉంటుంది. సో మనకి గ్రూప్ క్రియేషన్ ఏబిసి మనకి ప్రీవియస్ లో మనం ఏవైతే గ్రూప్ మనము క్రియేట్ చేసామో ఆ గ్రూప్ మన ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డిస్ప్లే గ్రూప్ ఏ విధంగా చూపిస్తుంది. నేమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అలియాస్ ఇఫ్ రిక్వైర్డ్ అయితే కనుక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అలాగే అండర్ గ్రూప్ మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండర్ గ్రూప్ కి మన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక కింద మనకు కొన్ని ఆప్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ గ్రూప్స్ బిహేవ్స్ లైక్ ఏ సబ్ లెడ్జర్. మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మనం నో అనే ఆప్షన్ మీద మనం పెట్టుకున్నాం. అలాగే నెట్ డెబిట్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఫర్ రిపోర్టింగ్ మనకి ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదైతే నో అని మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ యూజ్ ఫర్ క్యాల్కులేట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ డిస్కౌంట్ మన ఎస్ అయితే ఎస్, నో అంటే నో అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ సేల్స్ ఇన్ ఇన్వాయిస్ ఎంట్రీస్. ఓకేనా, methods to be allocated when used in the purchase invoice not applicable. ఈ విధంగా మనం డిస్ప్లే గ్రూప్స్ ఈ విధంగా మనం చూడొచ్చు. సో మనము మళ్ళీ ఎంటర్ చేసుకుంటే వస్తే కనుక ఇక్కడ ఎక్సెప్ట్ అని వస్తుంది. దీంట్లో ఎస్ఆర్ నో అని మనము ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా డిస్ప్లే గ్రూపింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్టరింగ్ ఏ గ్రూప్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్టరింగ్ గ్రూప్. ఈ ఆల్టరింగ్ గ్రూప్ లో మనం ఏదైనా సరే ఒక నేమ్ కి పేరెంట్ గ్రూప్ ఏదైనా మిస్టేక్ చేసినా ఏదైనా సరే మనము టెక్స్ట్ ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఈ ఆల్టరింగ్ గ్రూప్ లో మనం అనేది చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఆల్టరింగ్ గ్రూప్ ఏ విధంగా ఎంట్రాలు చూసుకుంటే దానికి స్టెప్ చూసుకుంటే కనుక మనకి ఏ విధంగా అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి గో టు ఏటీఎఫ్ టాలీ ఆల్టరింగ్ ఏ గ్రూప్. స్టెప్ వచ్చేసరికి go to gateway of tally true account info true group true select the order. Select the order. మనము go to gateway of tally true account info true groups info true select the order. మనము ఆల్టర్ ఆప్షన్ మనము గ్రూప్స్ లో ఆల్టర్ ఆప్షన్ మనము
సెలెక్ట్ చేసుకోగానే మనకి ఒక స్క్రీన్ అనేది అపైర్ అవుతుంది. సో ఆ స్క్రీన్లో మనము ఏదైనా అన్నోన్ గ్రూప్స్ కానీ అయితే నేమ్స్ కానీ చేంజెస్ చేసుకోవడానికి ఈ ఆల్టర్ ఆప్షన్ అనేది ఉపయోగిస్తారు. దీని యొక్క స్క్రీన్ చూసుకుంటే మనకి గేట్వేఎఫ్ యొక్క టాలీ స్క్రీన్ చూసుకుంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. మనకి గ్రూప్స్ యొక్క స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనము సింగిల్ గ్రూప్స్ లో మనకి క్రియేట్ ఆప్షన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అలాగే డిస్ప్లే ఆప్షన్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాం. అలాగే మల్టిపుల్ గ్రూప్స్ లో కూడా క్రియేట్ ఆప్షన్ గురించి మనము డిస్కషన్ చేసుకున్నాం. అలాగే డిస్ప్లే ఆప్షన్ గురించి కూడా మనం అనేది డిస్కషన్ చేసుకున్నాం. సో మనము ఆల్టర్ ఆప్షన్ చూసుకుంటే కనుక మనకు దీని మీద క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మనము ఏదో నేమ్స్ చేంజెస్ చేయడానికి కానీ లేదా అడ్రస్ చేంజెస్ చేయడానికి ఇది ఆల్టర్ ఆప్షన్ ఉపయోగిస్తారు. ఒకవేళ మనకి ఈ ఆల్టర్ ఆప్షన్ ఒకవేళ ఇది ఏదైనా ఒక గ్రూప్ అని మనకి అక్కర్లేదు అనుకుంటే కనుక కీబోర్డ్ బి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇది ఆ గ్రూప్ అనేది డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనము ఎస్కేప్ బటన్ క్లిక్ ఆప్షన్ మనకి వచ్చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనము క్రియేటింగ్ గ్రూప్స్ లో సింగిల్ గ్రూప్స్ అలాగే మల్టిపుల్ గ్రూప్స్ అనేది ఈ విధంగా అనేది క్రియేట్ చేస్తారు. అదే విధంగా మనం డిస్ప్లే అనేది ఈ విధంగా మనం చెప్పుకున్నాము. అలాగే ఆల్టింగ్ ఏ విధంగా చేయాలనేది చెప్పుకున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ.